ఇదంతా మనో చిత్ర వల్లే గుప్తా గారు. హ, వాళ్ళని ఏం చేయలేకపోతున్నాను. ఛ! ఏంటి బావగారు ఏం మాట్లాడట్లేదు? మీరేమో అంత ఘనంగా పెళ్లి చేసుకున్నారు. మా పెళ్ళెలానూ ఖర్చు లేకుండా జరిగిపోయింది. కనీసం రిసెప్షన్ అయినా చేయాలని మీకు అనిపించట్లేదా? వీళ్ళని బాలిక శాంతింపుము. వారి పాపమును వారే అనుభవించెదరు. వినోద్ చిత్రల మీద నీకు కోపం ఉండడంలో న్యాయం ఉందమర్. కానీ వాళ్ళ హ్యాపీనెస్కి కూడా నువ్వు రెస్పెక్ట్ ఇవ్వాలి కదా మర్. మనోహరి గారు, మీరు కాస్త మాట్లాడడం ఆపుతారా? రేపు రిసెప్షన్ పెట్టుకుందామని మా అన్నయ్య నాతో ఆల్రెడీ చెప్పాడు. డిన్నర్ అయ్యాక అందరం మాట్లాడదామని అనుకున్నాం. అమ్మా చిత్ర, నువ్వు ఈ ఇంటికి కొత్తగా వచ్చావని, మా ఇంటి పద్ధతులు తెలియవని నువ్వేం మాట్లాడినా ఊరుకుంటున్నానమ్మా. కానీ ఈ ఇంట్లో ఎప్పుడు ఎవరికి ఏం చేయాలో మా పెద్ద కొడుకు బాగా తెలుసు. అది కాదు మావయ్య. చిత్ర ప్లీజ్, ఇంకొకసారి మా అన్నయ్యతో అయినా ఆయన గురించి అయినా మాట్లాడే ముందు వెనక ఆలోచించి మాట్లాడు. సారీ బావగారు, ఏదో తెలియక. మీ పెళ్లిని గుడిలో సింపుల్గా మేం చేయాలనుకోలేదు చిత్ర. మీరు కోరుకున్న పెళ్లి. దాని గురించి ఎవరిని తప్పు పట్టినా నేను ఒప్పుకోను. ఈ ఇంటి చిన్న కోడలిగా నీకు దక్కాల్సిన మర్యాద గౌరవం అంటావా? దాని గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు. బాధపడాల్సిన పని కూడా లేదు. అది నీకెప్పుడు ఉంటుంది. మరి అయితే రేపు రిసెప్షన్లో అందరి ముందు ఇంటి కోడలుగా నిలబడగలిగిన నగలు నా దగ్గర లేవు బావగారు. ఏం కావాలన్నా కొనుక్కోమని ఆయన ఆల్రెడీ వినోద్తో చెప్పారు చిత్ర. మార్నింగ్ మీరు షాపింగ్కి వెళ్ళి బట్టలు నగలు కొనుక్కోండి.